డిసిప్లిన్కి మారు పేరు ద సెన్సేషనల్ మైకేల్ ఫెలిప్స్. ఆయనకి చిన్నప్పుడు ADHD అనే వ్యాధి ఉండేది, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే ఆయన ఒక దాని మీద ఫోకస్ చేయగలిగేవాడు కాదు, ఆయనకి డిసిప్లిన్ ఉండేది కాదు. కానీ ఆయన ఒకదాని మీద ఫోకస్ చేశాడు, ఒకదాని మీద డిసిప్లైన్డ్గా ఉన్నాడు, ఒకదాని మీద విల్ పవర్తో ఉన్నాడు. అదేంటంటే స్విమ్మింగ్. నేను లైఫ్లో ఏది చేసినా చేయకపోయినా పర్లా, కానీ రోజు స్విమ్మింగ్ చేయాలి, రోజు స్విమ్మింగ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భూమి అటు ఇటు తిరిగినా ఏదేమైపోయినా సరే నేను మాత్రం ఈరోజు స్విమ్మింగ్ చేయాలి. ఆ ఒక్కటి డిసిప్లిన్గా పెట్టుకున్నాడు. ఈ స్విమ్మింగ్కి అవసరమైనవి ఏంటి? పొద్దున్నే లేవాలి, ఆటోమేటిక్గా పొద్దున్నే లేవటం మొదలుపెట్టాడు. దానికి అవసరమైన ఫుడ్ ఏంటి? దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. సో మనం కూడా ఒక పని ఏదైతే అవసరమో దాని మీద డిసిప్లిన్ ఉండి దానికి అవసరమైనవి ఆటోమేటిక్గా 3-4 మీద డిసిప్లిన్గా ఉన్నాం అనుకో, మనం సక్సెస్ అయిపోతాం. ఎగ్జాంపుల్, ఆయన ఒకరోజు కాదు, వారానికి ఒకరోజు మనం సెలవు తీసుకోకపోతేనే నీరసపడిపోతాం. అలాంటిది వారానికి ఒకరోజు కాదు, సంవత్సరానికి ఒకరోజు కాదు, 5 సంవత్సరాల పాటు నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన డిసిప్లైన్డ్గా స్విమ్మింగ్ చేశాడు. కాబట్టి ప్రపంచంలో అత్యధిక గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి మైకేల్ ఫెలిప్స్ అయ్యారు.